మంత్రిగా ఆయన వ్యవసాయం, విద్యుత్, నీటి వనరులు వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు ఆయన సొంతం. పృథ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వంటి భిన్నమైన నేతల క్యాబినెట్లలో ఈ బాధ్యతలు నిర్వహించడం ఆయన రాజకీయ సమర్థతకు నిదర్శనం. ఇక్కడ ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. 2019 ఎన్నికల తర్వాత రాత్రికి రాత్రే బీజేపీకి మద్దతు ఇచ్చి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజిత్. అయితే ఆ ప్రభుత్వం కేవలం 80 గంటలు మాత్రమే నిలవడం గమనార్హం. ఇక 2023 జూలైలో తన బాబాయ్ శారదా పవర్ కు షాక్ ఇస్తూ మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరారు అజిత్ పవార్. కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తించి గడియారం గుర్తును సైతం కేటాయించింది. ప్రస్తుతం అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 2024 నుండి ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయన కీలకంగా ఉన్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పవార్ కుటుంబంలోని 2 వర్గాలు అజిత్, శారద్ పవార్ తిరిగి కలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అజిత్ పవార్ తన దూకుడు స్వభావానికి, పరిపాలనా దక్షతకు పేరు. ముఖ్యంగా పూణే, బారామతి ప్రాంతాల్లో సహకార సంఘాలపై ఆయనకు తిరుగులేని పట్టు ఉంది. ఇక్కడ ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. అజిత్ పవార్ ప్రయాణించిన లియర్జెట్ 45 విమానం బారామతి విమానం క్రాష్ ల్యాండ్ అయిన VTSSK విమానంలో సిబ్బందితో సహా 5 వ్యక్తులున్నట్లు గుర్తించారు. అజిత్ పవార్ విమానంలో పైలట్ ఇన్ కమాండ్, ఫస్ట్ ఆఫీసర్తో పాటు మరో 2 సిబ్బంది, ఒక వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక సహాయకుడు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న చార్టర్ విమానం ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఘోర ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు విమానంలో ఉన్నవారు కూడా అక్కడికక్కడే మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగడంతో ఎవ్వరూ బయటపడే అవకాశం లేకుండా పోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? అంటే ల్యాండింగ్ సమయంలో జరిగిన ఒక టెక్నికల్ గ్లిచ్ అనుకోవచ్చు. అధికారులు ఏమైనా చెప్తున్నారా దీని గురించి? అయితే ఇప్పుడు తమ ఏదైతే ఫ్లైట్ ఉందో లియర్ జెట్ 45 ఎయిర్ క్రాఫ్ట్ VTSSK విఎస్ఆర్ అని చెప్పి తను ఒక రిపోర్ట్ అయితే బయటకు చెప్పింది. అది వాళ్ళ బారామతిలో కూలిపోయిందని చెప్పి వాళ్ళు ప్రకటించారు. కానీ టెక్నికల్ గా ఏం జరిగిందని మాత్రం ఖచ్చితంగా DGCA గానీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఖచ్చితంగా ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే విమాన ప్రమాదాలు VVIPలు ఫ్లైట్లు ఎక్కిన తర్వాత కూలిపోవడం అనేది ఈ మధ్య కాలంలో కంటిన్యూగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ఫ్లైట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూలిపోయిన తర్వాత వరుసగా ఇలాంటి ప్రమాదాలే. మధ్యలో కూడా 1-2 విమానాలు ఇలాగే కూలి అప్పుడు కూడా సీఎంలు మరణించిన పరిస్థితి. ఇప్పుడు జరిగిన ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు మరో 5 విమానం కూలి బారామతి ఓపెన్ ప్లేస్ లో అది ల్యాండింగ్ అయ్యే సమయంలో కూలిపోయిందని చెప్పి ప్రకటించారు. కానీ ల్యాండింగ్ అయ్యే సమయంలో టెక్నికల్ గా ఏం జరిగింది, తను ఫ్లైట్ ఆపరేట్ చేసే తను మరి ఎలా అక్కడికి దించే ప్రయత్నం చేసిండు, అక్కడ ఏం జరిగింది అంటే, ఎందుకంటే కాక్పిట్ బాక్స్ లో ఏదైతే వాయిస్ రికార్డ్ అవుతుందో ఆ వాయిస్ రికార్డ్ లో మరి అజిత్ పవార్ సూచనలు ఏమన్నా ఇచ్చాడా, ఆ పైలట్ ఇక్కడ సడన్ గా దించుతున్నానని చెప్పాడా, ఏంటనే విషయాలపైన ప్రస్తుతం అయితే ఇంకా కేంద్ర విమానయాన శాఖ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం అయితే అజిత్ పవార్ తో పాటు మిగతా 5 మాత్రం దుర్మరణం పాలైనట్టుగా గవర్నమెంట్ అయితే మహారాష్ట్ర విమానయాన శకలాలు కానీ మంటల్లో పూర్తిగా దగ్ధమైన దృశ్యాలైతే చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి కూడా పలువురు సంతాప ప్రకటనలు అయితే చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా ఘటనా స్థలికి హుటాహుటిన ప్రస్తుతం బయలుదేరారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఢిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి మోడీ దీనికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని చెప్పి విమానయాన శాఖను ఆదేశించారు. ఎందుకంటే కూలిన ఘటనకు సంబంధించి తను ఒక సభకు వెళ్తున్నట్టుగా ప్రస్తుతం అయితే ప్రైమరీగా రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. మరి తను సభకు వెళ్తున్న సమయంలో కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడం, అక్కడ నుంచి అక్కడ స్థానికంగా ఉన్న చాలా మంది ప్రజలు కూడా ఘటనా స్థలికి వెళ్లి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అందులో ఉన్న పెట్రోలు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో చాలా మంది దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా స్థానికంగా కొన్ని రిపోర్ట్స్ మీడియా ఛానళ్లు కూడా చెప్తున్నాయి. దగ్గరలో ఉన్న చాలా మంది లోకల్ గా ఉన్న విజువల్స్ చాలా మంది తీశారు. కానీ అజిత్ పవార్ మాత్రం ఆ ఘటన స్థలిలోనే మృతి చెందినట్టుగా అధికారికంగా ప్రకటించారు. కానీ విమానాలు కూలడం అనేది మరి ఇంత ఈజీగా జరుగుతుందా, మరి విమానం ఎక్కాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయనేది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన రిపోర్ట్లు బయటకు చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కే ముందే అన్ని రకాలుగా టెక్నికల్ అంశాలని పైలట్ కానీ విమానయానికి సంబంధించిన అక్కడ ఇంజనీరింగ్ నిపుణులు కానీ ప్రతి అంశాన్ని చూస్తుంటారు. అంటే ముఖ్యమంత్రులు ఈ మధ్య కాలంలో కంటిన్యూగా ప్రతి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులు కానీ డిప్యూటీ సీఎంలు కానీ మంత్రులు కానీ విమానాల్ని ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తొందరగా వెళ్ళాలి, అక్కడ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలని చెప్పి వెళ్తున్నారు. ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు మంత్రులు ఇదే అంటే రెగ్యులర్ గా ఫ్లైట్లను ఉపయోగించి వాళ్ళు త్వరితగతిన ఆ స్థానానికి వెళ్లి అక్కడ శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కానీ ప్రస్తుతం అజిత్ పవార్ విమాన ఘటన ఏదైతే కూలిన ఘటన ఉందో చాలా మందిని అయితే భయభ్రాంతులకే గురి చేస్తుంది. ఎందుకంటే మరి విమానం ఎక్కితే పరిస్థితి ఏంటి, టెక్నికల్ గా ఏముంది అనేది మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో దీనిపైన మాత్రం అధికారికంగా రామ్మోహన్ నాయుడు ప్రకటన చేసిన తర్వాత
టెక్నికల్ గా మరి ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఏంటి, ఆ విమానం స్టార్ట్ అయ్యే సమయంలో మరి టెక్నికల్ గా ఇంజనీర్ ఇప్పుడు చూసుకోలేదు లేదా, పైలట్ కూడా ముందు చెక్ చేసుకున్న తర్వాతనే అజిత్ పవార్ గాని మిగతా 5 అందులో ప్రయాణించారా లేదా అన్న అంశంపైన మాత్రం దర్యాప్తు సంస్థ ఖచ్చితంగా డీజీసీఏ ప్రకటన జారీ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఘటనా స్థలికి అయితే ఫడ్నవీస్ గానీ మిగతా విమానయాన శాఖ మంత్రి వెళ్ళిన తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటన జారీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ ఘటన మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది మంత్రులను కానీ ముఖ్యమంత్రులు కానీ దిగ్భ్రాంతికి అయితే గురి చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే అందరూ సంతాప ప్రకటన అయితే జారీ చేస్తున్నారు. కానీ కొద్దిసేపటి తర్వాత మరో గంట తర్వాత విమానం కూలిన ఘటన పైన రిపోర్ట్ అయితే బయటకు రానుంది. సంబంధించి ఆర్గనైజర్స్ ఎవరైనా స్పందించారా? అలానే బ్లాక్ బాక్స్ కీలకంగా మారనుంది. ఇక ఈ కేసుకు సంబంధించి బ్లాక్ బాక్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బ్లాక్ బాక్స్ ను మరి అక్కడ ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకోవడం కోసం అయితే విమానయానానికి సంబంధించిన నిపుణులు అయితే ఘటనా స్థలికి కొద్దిసేపట్లో చేరుకోనున్నారు. కానీ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం, వైట్ పెట్రోల్ కావడంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించి ఆ మొత్తం అందులో విమాన శకలాలన్నీ కూడా పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి అందులో కాక్పిట్ బాక్స్ ఏదైతే ఉందో మరి అందులో ఆ బాక్స్ ను వాళ్ళు తీసుకొని వాళ్ళు అందులో టెక్నికల్, ఎందుకంటే విమానము ల్యాండింగ్ అయ్యే సమయంలో ఖచ్చితంగా అందులో ఉన్న 6 వ్యక్తులు అజిత్ పవార్ తో సహా మరో 5 అయితే ఖచ్చితంగా అరుపులు పెడబొబ్బలు అనేది అందులో రికార్డ్ అయి ఉంటాయి. ఇక పైలట్ మాత్రము విమానాన్ని దించే సమయంలో మరి టెక్నికల్ గా ఇక్కడ దించుతున్నాను, ఇక్కడ మరి ఈ పరిస్థితి బాగలేదు, లోపల టెక్నికల్ గా ఏదో లోపం కనిపిస్తుందన్న కొన్ని మాటలు మాత్రం ఖచ్చితంగా అజిత్ పవార్ తో మాట్లాడి ఉంటాడు. అజిత్ పవార్ కూడా సేఫ్ ల్యాండింగ్ చేయమని చెప్పి పైలట్ కు చెప్పి ఉంటాడా అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా దర్యాప్తులో కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి ఫ్లైట్ కూలిన సందర్భంలో కూడా ఇలాంటి మాటలే బయటకు వచ్చాయి. పైలట్ రాజశేఖర్ రెడ్డి మధ్య కూడా అరుపులు వినిపించాయి. రాజశేఖర్ రెడ్డి కూడా జాగ్రత్తగా దించాలని చెప్పి అప్పుడు తాను సూచించినట్టుగా తెలుస్తుంది. కానీ అప్పటికే ఫ్లైట్ ఒక గుట్ట పైన కూలి అప్పుడు పూర్తిగా మనుషులు కూడా అందులో వాళ్ళ కనీసం శరీర భాగాలు కూడా ఏరుకోలేని పరిస్థితి. ఇప్పుడు కూడా అజిత్ పవార్ పరిస్థితి కూడా ఇదే. ఎందుకంటే తను సేఫ్ ల్యాండింగ్ అవుతానని చెప్పి ఎవరైనా భావిస్తుంటారు, కానీ సడన్ గా సడన్ గా తను దించే సమయంలో టెక్నికల్ గా ఏం జరిగింది, పైలట్ మధ్య కానీ అజిత్ పవార్ మధ్య మిగతా వ్యక్తుల మధ్య సంభాషణ ఏం జరిగింది మాత్రం ఖచ్చితంగా ఇది దర్యాప్తులో కీలకంగా ఉంది. మరి దర్యాప్తు అంశాలకు సంబంధించి మరి విమానం సేఫ్ గా లేదా, విమానం ఎక్కే ముందర మరి వాళ్ళకి చెక్ చేసుకోలేదా, మొత్తం ఇవన్నీ విషయాలు అయితే దర్యాప్తులో తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే వివిఐపీలు ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా నేతలు మాత్రం తాము విమానం ఎక్కాలంటే భయపడని పరిస్థితికి మాత్రం విమానయాన శాఖ తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది నెలల క్రితం విమానం కూలిన ఘటనలో చాలా మంది ప్రయాణికులు 250 మందికి పైగా మృతి చెందిన దృశ్యం ఇప్పటికి కూడా చాలా మంది కళ్ళలో మెదులుతూ ఉంది. ఆ ఘటన తలుచుకుంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే అప్పుడు విమానము ఇట్లా ఎయిర్ లోకి వెళ్ళి కొద్ది సెకండ్లో 45 సెకండ్లలోనే ఒక బిల్డింగ్ పైన కూలి అందులో ఉన్న మొత్తం మంది చనిపోయారు. ఒకే ఒక వ్యక్తి అప్పుడు సజీవంగా బయటకు వచ్చాడు. కానీ మరి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా విమానయాన శాఖ మాత్రము దర్యాప్తులో చాలా అంశాలు తేల్చాలి. ప్రజలు సేఫ్ గా విమానం ఎక్కి సేఫ్ ల్యాండింగ్ అయ్యేటట్టుగా కూడా ఒక హామీ ఉంటేనే విమానం ఎక్కే పరిస్థితి. ఇప్పటికేంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది తమ విమానం ఎక్కి త్వరితగతిన ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా, వివిధ ప్రాంతాలకు వెళ్ళాలన్నా గంటన్నరలో వాళ్ళు దిగాలని చూస్తుంటారు. కానీ ఎక్కిన విమానం కూలుతుందా, ఎక్కిన విమానం గాల్లో నుంచి పడిపోతుందా అన్న అనుమానాలు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా విమానం కూలిన ఘటనలు ఇప్పటికీ చాలా చూస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో లాస్ట్ ఇయర్ లో 2025లో చాలా విమానాలు కూలి వందలాది మంది మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అజిత్ పవార్ విమానం కూడా కూలిన ఘటనలు మాత్రం టెక్నికల్ అంశాలు మాత్రం బయటకు వస్తేనే ప్రజలకు కానీ అటు ప్రభుత్వాలకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 66 ఏళ్ల అజిత్ పవార్ తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతికి వెళ్తూ ఉండగా ఉదయం 8:45 ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
సాంకేతిక లోపం